ఇప్పుడు చేశారు. రాత్రి లైవ్ ఉండేది ఉమ్. స్టార్టింగ్. దానికే ఇచ్చారు. అంతేగాని సాక్షికి ఇచ్చుకోరా, డైరెక్ట్ ఇవ్వలేదు. డైరెక్ట్గా ఇవ్వలేదు. కాబట్టి ఇంక అక్కడ అవినీతి ఏం నిరూపిస్తారు? ఇంకోటి ఈనాడు కూడా వీళ్ళతో సమానంగానే ఇచ్చారు. కాకపోతే చివరి ఏడాదిన్నర మేము యాడ్లు తీసుకోమని రాసి ఇచ్చారు ఈనాడు. కాబట్టి ఇవ్వాల, లేకపోతే వీళ్ళతో సమానంగానే వచ్చేది. అందులో ఇంకే కొంపకూడదు. దాన్ని ఏంటంటే కొండందెప్పి ఎలకన పట్టినట్టు ఏమీ లేదని తేలింది ఫైనల్ గా. అది కుంభకోణం ఎప్పుడవుతుంది? వేల కోట్ల రూపాయలు దోచిపెట్టినట్టు. కనీసం లైవ్ ప్రత్యక్ష ప్రసారాలు కూడా ఇచ్చుకోలేదే జగన్. కానీ పేపర్ వరకు బలవంతంగా వీళ్ళు సర్క్యులేషన్ పెంచి చూపించుకోవడానికి వాలంటీర్లకి బలవంతంగా పేపర్ను రుద్దేయడం, వాళ్ళకి వేయించుకోమని చెప్పడం, అలా కూడా వీళ్ళు నెంబర్ 2 చూపించుకున్నారు అనేది కదా. సర్క్యులేషన్ అంతకు ముందే నెంబర్ 2 ఉంది. నెంబర్ 1కి వెళ్దాం అనుకుని వెళ్ళలేకపోయారు. అది కూడా కోర్టులోనే తేలిందిగా. అదే రేట్ తగ్గించి స్టార్టింగ్ అది కూడా తేలిందిగా. ఆ లెక్కనైతే తెలుగుదేశం హయాంలో ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి 2-3 పేపర్లు ఈనాడు ఆంధ్రజ్యోతి వేయించారు. మళ్ళీ ఇప్పుడు వేపిస్తారు. సచివాలయాలతో సహా హెల్త్ సెంటర్లు వాటికి కూడా వేపిస్తారు. మరి అప్పుడు అది కుంభకోణం కాలేదా? అది ఎవడు అధికారంలో ఉన్నా జరిగే అయ్యే పేపర్. కానీ రాజకీయ కోణంలో చూస్తే ఈ వ్యవహారానికి సంబంధించి వైసీపీ నాయకుల్ని భయపెట్టడమో లేదంటే బెదిరించి, అంటే వాళ్ళకి ఇంకా వేరే దారి లేనప్పుడు ఏదో అంటారు శరణ్జొచ్చడం లేదంటే కాలు పట్టుకోవడం, అది ఏమన్నా నడుస్తోందా? అది ప్రయత్నిస్తున్నారు ఖచ్చితంగా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి